ఏప్రిల్ 5 నుంచి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క పక్ష ఫలాలు. ఈ పక్షంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో సానుకూలత ఉంది, ఏ విషయంలో ప్రతికూలత ఉంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ పక్ష ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటారు. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండనుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ప్రస్తుతం ఉద్యోగ స్థానాల్లో శుక్రుడు సంచరించడం అనేది అదృష్టయోగంగా చెప్పచ్చు. భాగ్యస్థానంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఎన్ని ఒత్తిడులు పడినప్పటికీ కూడా ఎవరు ఎంతగా మీ మీద ప్రభావం చూపిస్తున్నా కానీ ఆ ప్రభావాలకి వేటికి కూడా మీరు లొంగకుండా అదృష్టం మీ వంతున ఉండటం చేత ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని మీదైన శైలిలో అక్కడ మీ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా తర్వాత రానున్న మరికొద్ది రోజుల్లో అంటే ఇంచుమించుగా ఏప్రిల్ 16వ తారీఖు దాటిన తర్వాత నుంచి సూర్యుడు కూడా మరి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు రాజ్యస్థానంలో 10వ ఇంట్లో సూర్యుడు మరింత బలం కనుక ముఖ్యంగా మీ ధనాధిపతి వచ్చి రాజ్యస్థానంలో సంచరించడం చేత వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి పెరగటం అనేది కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత ఉంటుంది. అలాగే రాజకీయంగా ఎవరైనా సరే పదవులు ఆశిస్తున్నట్టున్నా లేదా మరి ప్రజల్లో మీరు మరింత పేరు గడించాలని చూస్తున్నా దానికి కూడా చాలా అనుకూలమైన స్థితి ఈ పక్షంలో కర్కాటక రాశి వారికి కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా అంటే మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వంతో ముడిపడి కొన్ని కాంటాక్ట్స్ అవ్వచ్చు, ఇతరత్ర మరి ప్రభుత్వానికి మనం ఏదైనా సప్లై చేస్తున్న సరుకులు కావచ్చు, అలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంటే ప్రభుత్వంతో అది ప్రత్యక్షమైన అనుబంధమా పరోక్షమైన అనుబంధమా వ్యాపారమా అనేది కనుక చూసినట్టయితే ఆయా వాళ్ళ వ్యక్తులకి కూడా సానుకూలత ఇక్కడ ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక సినిమా రంగంలో ఎవరైతే మరి దర్శకత్వ శాఖలో ఉంటారో వారికి మంచి అవకాశాలు ఈ పక్షంలో లభించడానికి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అద్భుతమైన కాలంగా కూడా ఈ పక్షాన్ని ఉదహరించవచ్చు. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి మానసికంగా ఎంత అలజడి ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్న రాహు వల్ల అయితేనేమి తర్వాత మరి భాగ్యస్థానంలో ఉన్న శని వల్ల అయితేనేమి మానసికంగా మటుకు తరచూ ఏదో రకమైన ఉద్విగ్నత అనేది చోటు చేసుకుంటుంది. కానీ అవన్నీ కూడా మీరు లేనిపోని భయాలు లేనిపోని ఆందోళనే తప్ప మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే కనుక ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అయితే లేవు. ధనం కూడా అవసరానికి ఖచ్చితంగా లభించడం అనేది అయితే ఉంటుంది. కనుక మనసులో ఉన్న హైరాణాన్ని తగ్గించుకుని మీది ఏదైతే మీ ఉంటుందో దాని మీద కనుక మీరు దృష్టి సారించినట్టయితే మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక వీరికి ఈ పక్షమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మరింత మేలు చేయటం అనేది అయితే ఉంది. అంతేకాకుండా ఈ పక్షంలో వీరికి 6వ తారీఖు 9వ తారీఖు 12వ తారీఖు 15వ తారీఖు 18వ తారీఖు 21వ తారీఖు 24వ తారీఖు ఎక్కువగా శుభ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. మంగళవారము సోమవారము గురువారము ఎక్కువ శుభ రోజులుగా కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ పక్షమంతా కూడా కర్కాటక రాశి వారు జాగ్రత్త పడవలసింది ఏంటంటే కనుక ఎవరైనా సరే 60కి పైబడిన వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో ఉన్న మీ యొక్క పరిచయస్తుల్లో ఉన్న వారి విషయంలో మాత్రం ఎంతో కొంత శ్రద్ధ వహించండి. వారితో ఎంతవరకు వెలగాలో అంతవరకే వ్యవహరించండి. ఈ రకమైన జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక మిగతా అన్ని విషయాలు కూడా మీకు సానుకూలంగానే ఉంటాయి.